సభకు నమస్కారం. వినుస్తుందా? సభకు నమస్కారం. ఈరోజు ఒక ముందడుగు. ఎందుకంటే చాలామంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈరోజు ఒక ముందడుగు. ఈ ముందడుగు ఎందుకోసం అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 19-20వ తారీఖులల్లో 33% మహిళా హిందూ కోడ్ బిల్లు ఒకటి పార్లమెంట్లో ఆమోదం తెలపడానికి బిల్లు పెట్టిండ్రు. సంతోషమే. కానీ కేంద్రంలో ఓబీసీ మహిళలు, రాష్ట్రంలో ఎంబీసీ మహిళల వాటా లేకుండా ఆ వాటా ఎట్లా సరిపోతుంది? 50% తప్పకుండా ఆ బిల్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ దానికోసం ఓ ఆర్టికల్ రాయడం, అక్కడక్కడ మా గొంతులు వినిపించడం జరుగుతుంది. సంవత్సర కాలంగా నిప్పులు కనకన మండే నిప్పుల్లాగా ఉన్నప్పటికీ మా మీద సప్పున చల్లారేటువంటి ఆంక్షలు వస్తున్నా రగులుకొని ఏడాదికైనా వచ్చినాం. ఇది ముందడుగు. అయితే మేము మధ్యలో మళ్ళీ మాట్లాడుతుంటే సభాధ్యక్షత అప్పచెప్పారు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ముందు ఈ అక్క తర్వాత మాట్లాడమంటుంది. ముందు సభను ఉద్దేశించి సభ ప్రారంభికులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ అన్న వేదిక మీదకి రావాలి. అతను ఈ మీటింగ్కు సంబంధించిన విషయం మాట్లాడతాడు. అతను మమ్మల్ని కూడా చిరుతపులులాగా చూడాలనుకుంటుంటూ మా వాటను మాకు పంచాలనే ఆశయం ఉన్న వ్యక్తి అన్న. సభాధ్యక్షులు, మా ఇంటి ఆడపడుచు, మా సోదరి, ప్రముఖ కవి, సామాజిక ఉద్యమాల్లోనూ సాహిత్య ఉద్యమాల్లోనూ చాలా